అండ్ రిమాండ్కి ఇచ్చారు నిన్న కొన్ని కోర్ట్స్ కూడా ఆయనకి బెయిల్ ఇచ్చింది కదా. బెయిల్ ఇచ్చింది. అంటే నేనేమంటున్నానంటే ఆ రిమాండ్ రిపోర్ట్ అనేది ఎందుకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మీకంటే, ఒక రిమాండ్ ఇచ్చినప్పుడు అందులో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళే చెప్తున్నారు, కోర్టుకు సమర్పించారు. సమర్పించినప్పుడు ఇన్ని ఎఫ్ఐఆర్లు ఏ విధంగా కట్టారు అనేది క్వశ్చన్ ఇప్పుడు మనకు. 1 minute. ఈ కేసుకు సంబంధించి 16 కేసులు ఏమో పెట్టారు కదా, దాని మీద 34 కేసులు. అక్కడికి క్లియర్ గా మీకు ఒక చిన్న నారేట్ ఇస్తాను మీకు, సో దట్ ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో మొత్తం 14 కేసులు కట్టారండి. ఈ 14 కేసులు కూడా ఇక చూడండి, 2022లో ఒక కేసు కట్టారండి. తర్వాత 2024లో ఆల్మోస్ట్ మీకు 13 ఎఫ్ఐఆర్లు కట్టారండి. ఈ 13 కూడా ఎఫ్ఐఆర్లు ఏంటి, డిఫరెంట్ పోలీస్ స్టేషన్లలో. మళ్ళీ ఇక్కడ సెక్షన్లు చూడండి, 196(1), 353, 79, 196 అన్ని అవే సేమ్ సెక్షన్లే, అన్ని పోలీస్ స్టేషన్లలో అవే. అంటే కనీసం మీరు ఎఫ్ఐఆర్లు కట్టేటప్పుడైనా CCTNS లో మీరు చెక్ చేసుకుంటారు, డీటప్ ఉంటాయి. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాస్తున్నప్పుడు ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఈ ఎన్ని ఎఫ్ఐఆర్లు దేని రిలేటెడ్, సేమ్ కంటెంట్ రిలేటెడ్ అయినా, మరి సేమ్ కంటెంట్ రిలేటెడ్ ఉన్నప్పుడు మీరు PT వారెంట్లు వేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇది చేస్తున్నప్పుడు ఇది హరాస్మెంట్ కిందకి రాదా? ఒక చోట మీకు ఇన్వెస్టిగేషన్ లో ఆయన డిపోజ్ చేసేసిన తర్వాత, ఆల్రెడీ ఆయన కన్ఫెస్ అయిపోయిన తర్వాత, ఇంట్రాగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రిపోర్ట్ కదా మిగతా చోట కూడా ఉంటుంది. మిగతా పోలీసులు కూడా అదే షేర్ చేసుకోవాలి. మల్టిపుల్ ఎఫ్ఐఆర్ చేయడం అనేది క్రైమ్ కదా, ఇల్లీగల్ కదా. మరి ఇలాంటివన్నీ పోలీసు వాళ్ళు ఆ యొక్క సమాచారానికి సంబంధించిన వీడియోని సస్పెండ్ చేయకుండా, డిలీట్ చేయకుండా, ప్రైవేట్లో పెట్టకుండా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పోయేదాన్ని మల్టిపుల్ లిటిగేషన్స్ అంటాం దీన్ని. ఈ మల్టిపుల్ లిటిగేషన్స్ కి దారి తీసింది ఎవరు? డిపార్ట్మెంట్. ఎందుకు? నాన్ డిశ్చార్జ్ ఆఫ్ యువర్ సావరెన్ డ్యూటీ ఇట్స్ లీడ్స్ టు బి డిసిప్లినరీ యాక్షన్ అగైన్స్ట్ యూ. అంటే మీ సావరెన్ డ్యూటీస్ ని మీరు ప్రాపర్ గా డిశ్చార్జ్ చేయకపోతే దట్ లీడ్స్ టు టేక్ అన్ యాక్షన్ అగైన్స్ట్ యూ. డిసిప్లినరీ యాక్షన్ తీసుకొచ్చాను మీద. ఎందుకు? నీ డ్యూటీ నువ్వు చేసి ఉంటే ఒక వ్యక్తి సివిలియన్ రైట్స్ ని ఈరోజు కోల్పోయే అవకాశాలు లేవు కదా. ఇన్ని ఎఫ్ఐఆర్లు అయ్యారు, ఈరోజు ఆయన బాధపడుతున్నారు, ఇన్ని మల్టిపుల్ పోలీస్ స్టేషన్లలో తిరుగుతున్నారంటే బికాస్ రీజన్ ఎవరు? పోలీస్ సిస్టమ్. ఇక్కడ ఇంకోటి చాలా మంది అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను సజెస్ట్ చేసేది లీగల్ సజెషన్ ఇది. మీ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్ అయ్యింది అంటే డిఫరెంట్ జోన్స్ లో, డిఫరెంట్ ప్లేసెస్ లో, డిఫరెంట్ టైమింగ్స్ లో జరిగినప్పుడు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఇమీడియట్లీ ఆ లింక్ ని సస్పెండ్ చేయలేదు, ఆ లింక్ ని ప్రైవేట్ లో పెట్టకుండా దాన్ని అలానే కంటిన్యూషన్ గా వదిలేస్తే ఆ పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు క్రైమ్ ని ఇమీడియట్ గా ప్రొహిబిట్ చేయాలి, కాషన్ చేయాలి, ప్రికాషనరీ ముందే తీసుకోవాలి. అందుకే మీకు క్రైమ్ జరిగే ముందు పోలీసు వాళ్ళు కొంతమంది ముందు జాగ్రత్త అంటారు. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్, రైట్? ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అనేది వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ డ్యూటీ వాళ్ళకి. మరి ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కి చేయనప్పుడు పోలీసు వాళ్ళు దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. ఎందుకు? నువ్వు ఆ డ్యూటీ నువ్వు చేయలేదు, నువ్వు డిసిప్లినరీ యాక్షన్స్ కి నువ్వు కూడా ఎలిజిబిలిటీనే. దేనికోసం నువ్వు ప్రివెంట్ ఎందుకు చేయలా? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, రైట్? ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక స్ప్రెడ్ చేసే ఇన్ఫర్మేషన్ ని ఇమీడియట్ గా నువ్వు కట్టడి చేయాలి. ఆపలేదు. ఎందుకు ఆపలేదు? బై ద బై ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. ఒక ఇన్ఫర్మేషన్ ని, ఒక బ్యాడ్ కామెంట్ ని ఒక వ్యక్తి చెప్పాడు, కానీ ఆ వ్యక్తి చెప్పిన దాన్ని ఎగ్జిబిట్ చేసే వ్యక్తి కూడా దాంట్లో ఒక భాగస్వామ్యం, రైట్? అప్పుడు ఎవరెవరు వస్తారు? ఛానల్స్ వాళ్ళందరూ రావాలి, ఛానల్స్ చేసే వాళ్ళందరూ రావాలి. సో ఇవన్నీ పెద్ద లిటిగేషన్. ఇప్పుడు దీన్ని ఎటు తీసుకెళ్ళాలి? దీని మీద ఒక సమగ్రమైన ఒక సిస్టమాటిక్ రావాలి, లేదంటే ప్రజల్లో ఒక లాంగ్వేజ్ సిస్టమ్ ని మార్చే విధంగా రావాలి. లేదు అనుకుంటే మాత్రం ఇది చాలా ఒక డిస్టింగ్విష్ అయిపోతుంది. ఇప్పుడు అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఫాలో అవ్వట్లేదు చాలా మంది కూడా. అర్నబ్ గోస్వామి జడ్జ్మెంట్ ఉంది, దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు ఓకే, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, పొలిటికల్ సిస్టమ్ లో ఎలాంటి లాంగ్వేజెస్ ఎంటర్టైన్ చేయాలంటే ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? మీడియాలోనే వస్తున్నాయి. సో ఇప్పుడు రిఫార్మ్స్ ఎక్కడ జరగాలి? బ్రాడ్కాస్టింగ్ మీడియా అక్కడ జరగాలి. ఎందుకు? ఎలాంటి లాంగ్వేజెస్ ని మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎలాంటి డిబేట్స్ మీద మీరు పెడుతున్నారు, అది పబ్లిక్ డిబేట్స్ యూస్ఫుల్లా అన్యూస్ఫుల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ కి సంబంధించింది ఒకరోజు న్యూస్ చేసావు, బాగుంది. ఆ వ్యక్తి ఇదే ఒకటే ఎందుకు వేస్తున్నావు, మిగతా అందరిది ఎందుకు వేయట్లేదు? మనం ఒక సినిమా చూసాం చాలా, మనం కూడా చెప్పుకున్నాం, జనగణమన సినిమాలో ఎడిటోరియల్ లో ఉన్న ఎడిటర్ కి కూడా సమ్ టైమ్స్ గట్టిగా ఎవరైనా నిలబడితే మాత్రం వాళ్ళకి కూడా పడుతుంది. మేబీ ఈరోజు తప్పించుకోవచ్చు, బట్ ఎన్ని రోజులకైనా అది ఇష్యూనే. కాబట్టి ఎడిటోరియల్ అంటే అంత ఈజీ కాదు. మీ చేతుల్లో ఈ సమాజం యొక్క భవిష్యత్తు ఉంది. మీడియా ఎప్పుడు సో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఏంటి ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయా? వంశీ గారికి లేదంటే నిన్నకు ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేస్తూ వచ్చారు బెయిల్స్, ముందస్తు బెయిల్ కూడా ఇచ్చారు. పోజానికి సంబంధించి గారికి కూడా ఇంకేదో నర్సరావుపేటకి సంబంధించిన కేసులో కూడా బెయిల్ వస్తే ఆయనకి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. కోర్ట్స్ కొంచెం పాజిటివ్ గా మూవ్ ఆన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి కేసులు బెయిల్స్ వస్తాయా? ఒకటండి, ఇప్పుడు
ప్రతి చోట కూడా మీకు స్టాట్యూటరీ బెయిల్స్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళకి ఆ పీరియడ్ అయిపోయింది అనుకోండి, ఛార్జ్ షీట్ వేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి బెయిల్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఈ పీరియడ్లో ఉన్న డేస్ అన్ని వాళ్ళకి కొంచెం హెరాస్మెంట్గా ఫీల్ అవుతారు, అంతకుమించి ఏం లేదు. లేదు ప్రైమ్ ఆఫీస్ అడ్మిట్ అయింది అనుకోండి, కోర్టు ఇమీడియట్లీ బెయిల్ గ్రాంట్ చేస్తుంది. నాకు తెలిసి సోషల్ మీడియా కేసెస్ అన్ని హీనియస్ క్రైమ్స్ కాదు బేసికల్గా, రైట్? హీనియస్ క్రైమ్స్ కానప్పుడు వాటిల్లో అన్ని రోజులు పోలీస్ స్టేషన్ జైల్లో పెట్టాల్సిన నెసెసిటీ లేదు. ఇమీడియట్లీ బెయిల్ అయితే గ్రాంట్ చేసే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. బెయిల్ ఇవ్వడానికి రీజన్స్ ఏముంటాయంటే, బెయిల్ ఇవ్వకూడదు అనడానికి రీజన్స్ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇన్ఫ్లుయెన్స్ విట్నెస్, టాంపరింగ్ ఎవిడెన్స్, హీ మే బీ అబ్స్ట్రక్ట్ టు ద ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈ గ్రౌండ్స్ లో ఇది ఒక స్టాండర్డ్ గ్రౌండ్స్. ఆ వ్యక్తి చేస్తాడా చేయడా అనేది కూడా మనము ఎస్టాబ్లిష్ చేస్తాము. పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎస్ ఈయన చేస్తాడంటారు. ప్రాసిక్యూషన్ సైడ్ వాళ్ళు అది ఎప్పుడూ చెప్తారు. డిఫెన్స్ సైడ్ వాళ్ళు ఏం చెప్తారు, చేసే అవకాశం లేదంటే ఇన్ని రోజుల నుంచి చేయింది ఈ రోజు ఎందుకు చేస్తారు, క్రైమ్ ఎప్పుడో కట్టారు, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడో చేయాలి, చేయకుండా ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు, మరి ఇన్ని రోజుల నుంచి జరగని ఈ రోజు ఎలా జరిగింది అనే పాయింట్ మీద, ఆ గ్రౌండ్ మీద బెయిల్స్ వచ్చేస్తాయి అందరికి. కంపల్సరీ పోలీసులు కేసులు ఎన్ని పెట్టుకుంటారు,